వెంకటగిరి పట్టణంలో 2 సెంటర్స్ చూడడం జరిగింది. 2 సెంటర్స్ లో కూడా తల్లులు కానివ్వండి, తర్వాత గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి, బాగా రెస్పాండ్ అయ్యి రావడం, మేము చెప్పేదానికంటే ముందే వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పడం సంతోషదాయకం. ఒక సెంటర్ వచ్చి టీవీఎస్ వాళ్ళు మాకు కాంట్రిబ్యూషన్ తో బాగా మెరుగుపరిచిన సెంటర్ చాలా బాగా అనిపించింది. ఈ సెంటర్ లో కొద్దిగా పబ్లిక్ పర్సెప్షన్ అనేది కొద్దిగా ప్రాబ్లమాటిక్ ఉంది, అందుకని కొంచెం పేరెంట్స్ తో డీప్ గా ఇంటరాక్ట్ చేయడం జరిగింది. ఎక్స్ లో కొంచెం ప్రాబ్లం ఉందన్నారు, అది రెక్టిఫై చేసుకుంటాము. ఇతరత్ర వేరే ఏ కంప్లైంట్ వాళ్ళు చెప్పడం కానీ, పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కానీ, క్లెన్లీనెస్ విషయంలో కానీ మనకు కనిపించలేదు. ఇంకా అంగన్వాడీ ద్వారా మేము ఇచ్చే సేవలు మెరుగుపరచుకోవడానికి, వాళ్ళు ఇచ్చే సలహా సూచనలు తీసుకోవడానికి ఈ ఫీల్డ్ విజిట్ ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఒక పాయింట్ ఉంటే కనుక ఇద్దరు కూడా డబ్ల్యూసీడీ పీడీ గారు ఏం చెప్పారో లేకపోయినా అదే విషయాలు మళ్ళీ ఆవిడ కూడా అదే చెప్పారు, మెడికల్ ఆఫీసర్ కూడా డాక్టర్ గారు కూడా అదే చెప్పారు. అవునా, మేమేమి కూడబలుకొని ఇద్దరు అలాగే చెప్పలేదు, కానీ సేమ్ పాయింట్స్ మళ్ళీ మీకు చెప్పడం జరిగింది. 2 సంవత్సరాలంతా ఇస్తే బాగానే ఉంది, కానీ కనీసం సంవత్సరం అన్నా ఇమ్మని అడుగుతున్నాము. తర్వాత డాక్టర్ గారు అన్నారు ఇందరికి కొందరికి పాలు పడట్లేదు, తక్కువ వస్తున్నాయి, బిడ్డ పద్దాక ఏడుస్తుందంటే ఆకలితోటి ఏడుస్తుందా, ఇలాంటి అనుమానాలు ఉంటాయి. పుట్టిన బిడ్డ నిమ్మకాయ అంత ఉంటుంది వాడి పొట్ట, అంతకంటే ఎక్కువ ఉండదు. ఆ వచ్చే 2-3 చుక్కలు చాలు. మీరు వ్యాక్సిన్తో సమానం అన్నారు, కానీ నన్ను అడిగితే అది 100 టీకాలతో సమానం. బొట్టు పెట్టకుండా పసిబిడ్డను బయట తీసుకొస్తారా? ఎవ్వరు తయారు కదా. అలాగే మురుపాలు తాగించకుండా కూడా ఉండదు తల్లికి. మరి పాల సంగతి శరీరానికి తెలియని కూడా తెలియదు బిడ్డ బయటకు వచ్చాడని. దాని పాలు పడాలి అంటే బిడ్డ కనీసం తాకితే కానీ పాలు పడవు. ఇవన్నీ ఎందుకు? డబ్బా పాలు తెచ్చేసుకుంటే శుభ్రంగా బొద్దుగా అయిపోతాడు కదా, ఏముండవు. ఏదైతే కాస్ట్లీ ఉంటుందో అది ఆరోగ్యం, అవునా కదా. తల్లిపాలే ఉంది, ధరలేంది, ఊరికే వస్తున్నాయి కదా. డబ్బా పాలు మాత్రం పట్టద్దండి. ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎక్కువగా జరుగుతున్నది ఇదే. ముందు సిజేరియన్ చేసేయడం, బిడ్డను తీసుకెళ్ళి కామెర్లు వచ్చినాయని డబ్బాలో పెట్టేస్తారు. ఆ తర్వాత అక్కడ ఉన్నప్పుడే డబ్బా పాలు అలవాటు చేసేస్తారు. తల్లికి వీళ్ళిద్దరూ చెప్పని పాయింట్ ఒకటి ఉంది, అది మాత్రమే చెప్తాను, మిమ్మల్ని ఎక్కువ విసిగించను. తల్లి పాలిస్తే బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి 90% మైనస్ ఛాన్స్ తగ్గిపోతుంది. 10% కూడా ఉన్నా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే అది ఏ మూలకి రాదు. నా ఫిగర్ పాడైపోతుందనో, టైట్ డ్రెస్లు వేసుకున్నాను. ఇప్పుడు బజార్లోకి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ, బస్ స్టాండుల్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ బిడ్డకు పాలు ఇవ్వడానికి ప్రత్యేకంగా వసతి మీరు కనిపించిందా? ఎప్పుడన్నా బోర్డు పెట్టి? పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్తే అక్కడ కూడా వసతి ఉంది, మీరు అడిగితే కూడా చూపిస్తారు, ప్రతి చోట ఉంది. మీకు తెలుస్తుంది కదా బిడ్డ ఆకలేసి ఏడుస్తుందా, ఇంకొక దానికి ఏడుస్తుందా అన్నది మీరు కనిపెట్టగలుగుతారు. దానికి సరైన బట్టలు వేసుకొని బయటకు వెళ్ళినప్పుడు వెళ్తే చాలు. చక్కగా అనువుగా ఒక ప్రాంతం చూసుకొని ఆ చాట్ ఎక్కడైతే పెట్టారో అక్కడికి వెళ్ళి మీరు నిర్భయంగా పాలు ఇవ్వచ్చు. అంతేగాని బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ డబ్బా పాలు పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు. 6 నెలల తర్వాత మాత్రం అంగన్వాడీ ఏం చెప్తుందో కొద్దిగా ఆ టీచర్ దగ్గరకు వచ్చి వాళ్ళ సలహా సూచనలు పాటించి చేయవలసింది పని. మీరు బిజీగా ఉన్నారని ఈ ఫోన్ ఇచ్చేయడం అంటే దాని అర్థం ఏంటి? బ్లూ శారీ ఆవిడ ఇందా నుంచి మాట్లాడుతూనే ఉన్నారు గలగల. మీరు చూస్తారా? ఎందుకు? అందుకనే మా మెసేజ్ కూడా చూడట్లేదేమో. రోజుకి ఒక్కసారి చూడండి, మా మెసేజ్లు చూడండి కనీసం. ఏమి బుర్రలో ఉండవు, అవసరమైంది ఏదో దాని మీద దృష్టి పెడతారు. మీరే బాగా తెలియవద్దు. ముందు ఈ సెంటర్లో 100% పాజిటివ్ వచ్చింది అన్నారు. భాగ్యం అన్న ఆవిడ కూడా బాగా పనిచేస్తుంది అన్నది ఫీడ్బ్యాక్ ఉంది. టీవీఎస్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ ఇంత చక్కటి అంగన్వాడీని రూపొందించినందుకు. అంటే కంటికి ఎంతో ప్రశాంతంగా ఉంది, ఆ పెయింటింగ్స్ చూసినా. పిల్లలు కూడా బాగా యాక్టివ్గా ఉన్నారు, కానీ ఇంకొంచెం మీరు ప్రోత్సహిస్తే ఇంకా బాగా అవుతారు. ప్రతి డైరెక్ట్గా మరి అది పెట్టుకొని ఎందుకంటే కోయించేసుకోవటం. ఒక్క సిజేరియన్ చేసుకున్న అమ్మాయికి కనీసం 8 ఏళ్ళ ఆయుష్ తగ్గుతుంది. ఆ పడి లేచే బాధ ఏంటో తెలుసు.
పని చేసుకోలేరు, వంగలేరు, కింద కూర్చోలేరు. ఒక్కసారి అయితే రెండోసారి మళ్ళీ అదే అవుతుంది. ఇన్ని బాధలు అవసరమా? చక్కగా నిక్షేపంగా సహజంగా అనిపైతే తల్లికి సేఫ్, బిడ్డకి సేఫ్. అంతేనా? ఎక్కడైతే నిజంగా కావాలో అది డాక్టర్ నిర్ణయిస్తారు, వాళ్ళకు వదిలేద్దాం. వీటికి సహకరిస్తాము అంటే కనుక డిపార్ట్మెంట్కి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అంటే కూడా ఇది చెప్పడం ముఖ్యం అని చెప్పేసి మిమ్మల్ని ఆపారు మా వాళ్ళు. థ్యాంక్ యూ అండి, ఇంత పేషెంట్గా ఇంత ఎండలో కూర్చున్నందుకు థ్యాంక్ యూ. కానీ ఇంత మంచి అంగన్వాడీ ఉన్నందుకు వాడుకోండి. ఆమె చెప్పే విషయాలు ఏవైతే ఉన్నాయో మా ద్వారా మీకు తెలియజేయాలనుకున్న విషయాలే. దయచేసి మీకు ఇస్తున్న మెసేజ్ కూడా చదువుకోండి. లేదు వచ్చి ఒక గంట కూర్చోండి, అప్పుడు మీకే అర్థమైపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.